తెలుగు రాష్ట్రాల్లో చారిత్రక కట్టడాలకు వారసత్వ సంపదకు తిరుగులేదు. అయినప్పటికీ అంతర్జాతీయంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారసత్వ సంపదకు మాత్రం ఇంతవరకు గుర్తింపు రాలేదు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ. మొట్టమొదటిసారిగా తెలంగాణకి చెందిన ఒక శిల్ప సంపద ప్రపంచ ఖ్యాతిని గాంచింది. దాంతోపాటు కాకతీయుల చరిత్ర కూడా ప్రపంచ పుటలనెక్కింది. ఏంటా విశేషం? అదే రామప్ప టెంపుల్. నిన్న జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్లో రామప్ప టెంపుల్కి ప్రపంచ గుర్తింపు లభించింది. యునెస్కోలో వరల్డ్ హెరిటేజ్ సైట్లో రామప్ప టెంపుల్కి ప్లేస్ దొరికింది. 2018 నుంచి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే 2018లో జైపూర్ సిటీకి వచ్చేసి మనది మాత్రం ఆగిపోయింది. సో ఈసారి ఇండియా నుంచి 2019 కేటగిరీలో దాదాపు రామప్ప టెంపుల్ మాత్రమే సెలక్షన్ ప్రాసెస్లో ఉంది. కాబట్టి భారతదేశానికి ఒకే ఒకటి ఈ రోజున ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అదే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో రామప్ప టెంపుల్కి స్థానం అన్నమాట. అయితే ఈ టెంపుల్ గురించి మనకి న్యూస్లో రాగానే మనకు తెలియాల్సింది కాకతీయ డైనస్టీ, కాకతీయులు. అసలు ఈ రామప్ప టెంపుల్ ఎక్కడుంది? ఇది ములుగు జిల్లా. పాత రోజుల్లో దాన్ని వరంగల్ అనేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాంతం ములుగు జిల్లా. హైదరాబాద్కి దాదాపు 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాలంపేట అనే ప్లేస్లో ఈ రామప్ప టెంపుల్ ఉంది. రామప్ప టెంపుల్ పక్కనే రామప్ప చెరువు కూడా ఉంది. కథలో ఏం చెప్తుందంటే చాలామంది చెప్పే కథ ప్రకారం ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జనరల్గా శిల్పి ఎవరైతే ఆ ప్రాంతాన్ని తయారు చేస్తారో ఆర్కిటెక్ట్ పేరుతో జనరల్గా ఏ టెంపుల్స్ కానీ ఏమి పెట్టరు. రాజు పేరుతో కానీ, లేకపోతే కట్టించిన వాళ్ళ పేరుతో కానీ, లేకపోతే ఆ ప్లేస్ లేదా దేవుడి పేరుతో కానీ ఆ టెంపుల్ కానీ ఆ చర్చ్ని కానీ ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే. కానీ చాలా రేర్గా అది కట్టిన వాళ్ళ పేరు మీద ఒక గుడి ఉండటం. అదే రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ని రామలింగేశ్వర టెంపుల్ అని కానీ, రుద్రేశ్వర టెంపుల్ అని కానీ అలా అని కూడా పిలుస్తారనమాట. సో ఈ పేర్లన్నీ కూడా మనకు తెలియాలి. కాకతీయుల టైంలో 1213వ సంవత్సరంలో గణపతి పరిపాలించేటప్పుడు ఆయనకు ఒక సేనాని ఉండేవాళ్ళు. ఆ సేనాని పేరు రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుడు దూరం నుంచి కర్ణాటక దేశం నుంచి అంటే అప్పట్లో కథనం ప్రకారం రామప్ప అనే ఒక గొప్ప శిల్పిని పిలిపించి ఆయన చేత ఈ టెంపుల్ని కట్టించారు. రామప్ప టెంపుల్ తెలంగాణలోని శివ టెంపుల్స్లో శివుడి భక్తులకి ఇది ఒక పెద్ద ప్రస్థానం అని చెప్పొచ్చు. ఈ టెంపుల్కి అనేక విశేషాలు ఉన్నాయి. ఈ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా టెంపుల్ కట్టిన ఒక 90-100 సంవత్సరాలకి మాలిక్ కఫూర్ అటాక్లో కొంత టెంపుల్ పాడైనప్పటికీ ఆ టెంపుల్ యొక్క విశిష్టత, ఆ దేవాలయం యొక్క విశిష్టత ఇంకా తగ్గలేదు. దానికి ప్రధానమైన కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, రామప్ప టెంపుల్ గోపురం, గుడి గోపురం అంటే గుడిలో ఉన్న ఎత్తైన పై స్థానం అది ఫ్లోటింగ్ బ్రిక్స్, తేలియాడే ఇటుకలతో కట్టారు. చాలా అద్భుతం అనమాట. అంటే నీళ్లపైన కూడా తేలియాడే అంత తేలికైన ఇటుకలతో అది కట్టారు. ఫ్లోటింగ్ బ్రిక్ టెక్నాలజీ. రెండోది ఇంకా ఇంపార్టెంట్, శాండ్ బాక్స్ టెక్నాలజీ. రామప్ప టెంపుల్ పైన చాలా రీసెర్చెస్ జరిగాయి. దానిలో శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడారు. అసలు ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఏంటి? గుడి కట్టేటప్పుడు దానికి ఫౌండేషన్ వేసేటప్పుడు ఈ మొత్తం తవ్వినప్పుడు దానిలో శాండ్ లైమ్తో పాటు జాగరి అంటే బెల్లం, దాంతోపాటు కరక్కాయ ఇవన్నీ వేసి చాలా పటిష్టంగా ఫౌండేషన్ వేశారనమాట. అంటే ఇప్పుడు కూడా భూకంపాలు వస్తే ఎటువంటి భూకంపాలు కానీ ఎటువంటి డిజాస్టర్స్ వచ్చినా బేసిక్ స్ట్రక్చర్ చెక్కు చెదరకపోవడానికి కారణం ఇదే. దాంతోపాటు వాళ్ళు అద్భుతమైన ఇన్స్క్రిప్షన్స్ పెట్టారు, దానిలో ఎంగ్రేవింగ్స్ పెట్టారు ఈ టెంపుల్లో. ఇవన్నీ కూడా అద్భుతాలే అని చెప్పొచ్చు. మెయిన్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా కట్టారు రామప్ప టెంపుల్. దాంతోపాటు కార్వింగ్స్, దానిలో ఉన్న డాన్సింగ్ బొమ్మలు కానీ ఇవన్నీ కూడా మన యొక్క కల్చర్ని తెలుపుతాయి. సో ఇది భారతదేశం తెలంగాణ వారసత్వం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక వారసత్వపు సంపద అని చెప్పి గుర్తింపు రావటం
మనందరికీ గర్వకారణం. అయితే రామప్ప టెంపుల్కి సంబంధించి అనేక అంశాలు మనం ఇక్కడ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా 42 వారసత్వపు కట్టడాలకి నిన్న యునెస్కో వాళ్ళు ఇది అప్రూవల్ ఇస్తే దానిలో ఒకటి భారతదేశానికి వచ్చింది. ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట. దీనిలో రెండు మూడు ఫ్యాక్ట్స్ దీనిలో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, ఒకటి ఇంపార్టెంట్, శాండ్ బాక్స్ టెక్నాలజీ, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫర్ ఫిలిమ్స్, శాండ్ బాక్స్ టెక్నాలజీ. దాంతోపాటు భారతదేశంలో ఇప్పటి వరకు 38 యునెస్కో రికగ్నైజ్ చేసిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. యునెస్కో టాంజిబుల్ హెరిటేజ్ సైట్స్, ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ రెండు రకాలుగా గుర్తింపిస్తుంది. టాంజిబుల్ అంటే మనం చూసేవి, పట్టుకునేవి ఇవన్నీ. ఇంటాంజిబుల్ అంటే మనం ఫీల్ అయ్యేవి. యోగా, కుంభమేళా ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ హెరిటేజ్ కింద వస్తాయి. నవరోజ్ ఫెస్టివల్ ఇవన్నీ. సో మనం టాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో ఏమున్నాయి, యునెస్కో రికగ్నైజ్ చేసినాయి. ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ ఏమున్నాయి, ఇండియాలో రికగ్నైజ్ చేసినాయి యునెస్కో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ టాంజిబుల్ హెరిటేజ్ సైట్స్లో ఇప్పటి వరకు 38 గుర్తింపు పొందాయి. 39ది రామప్ప టెంపుల్ అని చెప్పొచ్చు. ఈ టాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ని కల్చరల్ హెరిటేజ్ సైట్స్, న్యాచురల్ హెరిటేజ్ సైట్స్, మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. కొన్ని సాంస్కృతికంగా, కొన్ని సహజ సిద్ధంగా, కొన్ని రెండు కలిపి, అంటే కల్చరల్ అండ్ న్యాచురల్ రెండు ఉంటాయి. ఇండియాలో ఈ 38 ఇప్పుడు వరకు రికగ్నైజ్ చేసిన 38 సైట్స్లో ఏమేమి ఉన్నాయి? ఉదాహరణకి ఆగ్రా ఫోర్ట్, లేకపోతే అజంతా కేవ్స్, మహాబలిపురంలో ఉండే అనేక కట్టడాలు, ఇవన్నీ కూడా యునెస్కో హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు రామప్ప టెంపుల్ వచ్చి చేరిందనమాట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళు అంటే దాదాపు 1125 సైట్స్ను గుర్తించారు ప్రపంచవ్యాప్తంగా. దాదాపు 167 దేశాల్లో 1125 సైట్స్ అన్నమాట ఈ గుర్తించింది ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు. అయితే ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఫర్ హ్యుమానిటీ, అంటే మానవత్వానికి ఇవి ఎప్పటికీ మిగిలి ఉండాలి అనే దాంతో వీటిని గుర్తింపు పెడతారు, గుర్తింపు వీటికి ఉండేలా చేస్తారనమాట. అయితే వీటితో పాటు మనం ఒక విషయం కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అసలు వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తిస్తే అడ్వాంటేజ్ ఏంటి? సో ఇండియాలో చాలా ఉన్నాయి. అయితే వరల్డ్ హెరిటేజ్ సైట్గా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తిస్తే మనకుండే అడ్వాంటేజ్ ఏంటో ఒకసారి తెలుసుకోవాలి. ఒకటి, ఆ హెరిటేజ్ సైట్ పట్ల, ఆ యొక్క ప్రాంతం పట్ల అంతర్జాతీయంగా ఒక అటెన్షన్ పెరుగుద్ది. రెండోది, టూరిజం పెరుగుద్ది. టూరిజం పెరిగితే దాంతోపాటు ఎకనమిక్ బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. మూడోది, ఇంటర్నేషనల్ ఫండింగ్స్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 2001లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు బమియన్ బుద్ధా స్టాట్యూస్ను కంప్లీట్గా డెమాలిష్ చేశారు సగం పైన. దాంతో ఆ సైట్ను మళ్ళా ప్రొటెక్ట్ చేయడానికి ఎంతవరకు ఉందో అంతవరకైనా ప్రొటెక్ట్ చేసి అక్కడ రీకన్స్ట్రక్ట్ చేయటం, లేదా వాటిని ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసి అక్కడుండే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వీటి కోసం యునెస్కో వాళ్ళు అప్పట్లో $4 మిలియన్ ఫండింగ్ ఇచ్చారు. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి ఇంటర్నేషనల్ ఫండింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. దాంతోపాటు క్లోజ్ టైస్ విత్ యుఎన్ సిస్టమ్, మనం కనుక రెగ్యులర్గా వాళ్ళతో సెలక్షన్ ప్రాసెస్కి పంపిస్తూ ఉంటే మన దేశానికి కూడా కల్చరల్గా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మనందరూ తెలుసు అంతర్జాతీయ సంబంధాల్లో సాంస్కృతిక సంబంధాలు కూడా పెరుగుతున్నాయని. దాంతోపాటు ఈ సైట్స్ని కాపాడుకోవడానికి కొన్ని మెటీరియల్స్ కానీ, ప్రాపర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ, ఆ రిసోర్సెస్ అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు గవర్నమెంట్స్, ప్రైవేట్ అండ్ ఎన్జిఓస్ కూడా భాగస్వాములుగా చేరి ఈ సైట్స్ని కాపాడుతూ ఉంటాయి. దీంతో పాటు అతి ముఖ్యమైనది, ఏ సైట్స్ అయితే వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఉన్నాయో ఆ సైట్స్ అన్నీ కూడా జెనీవా కన్వెన్షన్ కిందకు వస్తాయి. యుద్ధ టైంలో ఆ సైట్స్ని అటాక్ చేయకూడదు జెనీవా కన్వెన్షన్ ప్రకారం. సో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కనుక మనకి ప్లేస్ లభిస్తే ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. సో ఇప్పుడు రామప్ప టెంపుల్కి ఈ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ రామప్ప టెంపుల్ తెలంగాణకే ఇప్పుడు గర్వకారణమైంది. ఇక్కడ ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే, తెలంగాణకు చెందిన మంత్రి సెంట్రల్ గవర్నమెంట్లో యూనియన్ టూరిజం క్యాబినెట్ హోదాలో టూరిజం మినిస్టర్ అయిన టైంలోనే ఈ గుర్తింపు రావటం అనేది కూడా కోయిన్సిడెన్స్ అయినప్పటికీ ఇది కూడా ఒక విశేషం అని మనం చెప్పొచ్చు.